పాయింట్ ఏంటంటే నన్ను ఎక్స్ప్లెనేషన్ అడగాల్సింది అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు గౌరవనీయులు కేసీఆర్ గారు నన్ను ఎక్కడ అడగలేదు. నా మీద శాసనసభలో ఎక్కడ కూడా నాకు కానీ మేము 10 మంది ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడ కూడా విప్ జారీ కాలేదు. శాసనసభలో మేము ఎక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మేము మా యొక్క ప్రవర్తన లేకుండే. అవన్నీ కూడా మేము స్పీకర్ గారికి ఇచ్చడం జరిగింది. మా అఫిడేవిట్లో సుప్రీంకోర్టులో కానీ ఇక్కడ కానీ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండోది ఇంపార్టెంట్ పాయింట్ ఇష్యూ ఏంది అంటే ఈరోజు బీజేపీ పార్టీకి ఏమి సంబంధం? వాళ్ళు ఒక నాలుక శాసనసభ్యుడు పార్టీ పరంగా వేశాడా ఎవరి పరంగా వేశాడో మహేశ్వర్ రెడ్డి గారు చెప్పలే. అందుకే నేను పదే పదే చెప్పాను, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఒకే దాంట్లో ఉన్న వాళ్ళ యొక్క ఇది కలయిక అపవిత్రమైనటువంటి కలయిక అని చెప్పి అన్ని సందర్భాల్లో నేను చెప్పాను. నేను పార్లమెంట్ పోటీ చేసేటప్పుడే చెప్పాను. పార్లమెంట్లో కూడా వాళ్ళు వ్యక్తిగతంగా సరెండర్ అయిపోయి ఈరోజు నేను ఓడిపోవడానికి కూడా కారణం వాళ్ళే. లేకుంటే నేను గెలిచి ఉంటే ఈరోజు ఈ పంచాయతీ లేదు, ఈ ఎలక్షనే లేదు. కాకపోతే బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటే అని చెప్పడానికి నా మీద కేసు వేసినటువంటి దీనికే నిదర్శనం, అదే నిదర్శనం. కాబట్టి నేను నా వాదనని ప్రధానంగా మా యొక్క రఫీ గారు, అదేవిధంగా సంఘవి గారు, నిరంజన్ రెడ్డి గారు, మా వెంకటేష్ గారు, మా సీనియర్ కౌన్సిల్స్ అందరూ కూడా నా వాదనని స్పీకర్ గారికి సుమారు 55 పేజీల స్టేట్మెంటు ఇచ్చి వాళ్ళు అఫిడేవిట్ ఇవ్వడం జరిగింది. నేను అదే చెప్పాను స్పీకర్ గారికి కూడా, సార్ నేను మీ సమక్షంలో మీ జ్యూరిడిక్షన్లో తప్పు చేయలేదు అని చెప్పాను. మా వాదనని వారు క్షుణ్ణంగా ఇచ్చినటువంటి నా అఫిడేవిట్ని పరిశీలించారని నేను భావిస్తున్నాను. అందుకే ఈరోజు ఈ తీర్పు వచ్చిందని దానికి నేను స్పీకర్ గారికి అదేవిధంగా మా అడ్వకేట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ప్రధానంగా మీ మీడియాకు నాకంటే ఎక్కువ టెన్షన్ ఉండే ఏమవుతుందో అని. ఒకవేళ అడ్వర్స్గా వచ్చినా కూడా నేను బ్యాటిల్ ఫీల్డ్ నుంచి వచ్చిన వాడిని, యుద్ధంలో పోరాడుకుంటూనే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. నా ప్రజల దయ వల్ల, ఖైరతాబాద్ ప్రజల దయ వల్ల. వాళ్ళ దయ నాకు ఎప్పటికి ఉంటుందనే విశ్వాసం నాకుండే. ఒకవేళ ఎప్పుడైనా అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మీడియా ఒకవేళ మీకు కోరుకుంటే అలా జరిగితే తప్పకుండా నేను మళ్ళీ పోరాడడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటా. యుద్ధ మైదానంలో బ్యాటిల్ ఫీల్డ్లో దానం నాగేందర్ ఎప్పుడు ఒక సైనికుడిలాగా పోరాడతాడు. నేను చెప్పాను కదా, ఈ బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు ఒక అపవిత్రమైన కలయిక. ఈరోజు హైదరాబాద్ సిటీ అభివృద్ధి చెందాలని పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ బెంగళూరును వదులుకొని ఈరోజు హైదరాబాద్కు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్ ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ పెరుగుతుంటే అందుకనే ముఖ్యమంత్రి గారు ఆలోచించిండ్రు అని నేను భావిస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ని 3 జోన్ల కింద, ఈరోజు మల్కాజ్గిరి అనుకోండి, శేరిలింగంపల్లి అనుకోండి, లేకుంటే ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ అనుకోండి, 3 విభాగాలని ఎందుకు పవర్ డీసెంట్రలైజ్ చేసి అభివృద్ధి జరగాలని. ఈరోజు మీరు చూస్తున్నారు కేబీఆర్ పార్క్ నుంచి ఎలివేటెడ్ క్యారిడర్ కానీ, ఎయిర్పోర్ట్ వరకు మన మెట్రో రైల్ కానీ, స్పీడ్ రైల్ కానీ, బుల్లెట్ ట్రైన్స్ కానీ, అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున రేపు ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉంది.